India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటుని క్లోజ్ చేయడం చూసాం, కానీ పార్లమెంటు జరుగుతుండగానే దాదాపుగా 150 పైన సజీవంగా ఉన్న పార్లమెంట్లో లైవ్లీ ఉన్నటువంటి ఎంపీలు తీసేశారు. పార్లమెంట్ రద్దు చాలా జరిగాయి. ఇక్కడ మాట ఇందిరాగాంధీ కూడా పార్లమెంట్ రద్దు చేసి, అది లేదు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఇంతమంది దాదాపు 150 మంది దాకా వాళ్ళని బైక్ పంపించడం అర్థం. దేనికి పంపించారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? అడిగింది ఒకటే, పార్లమెంటు భారతదేశం మొత్తం మీద పెద్ద రక్షణ కావచ్చు. పార్లమెంట్ అనేది జరిగితే దేశం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందులో పార్లమెంటు జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, హోమ్ మినిస్టర్ ఉంటాడు, మంత్రివర్గం ఉంటుంది, అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన ఎంపీస్ ఉంటారు. అతను ఒక బాంబు వేస్తే సరిపోయింది, కానీ నిజమైన బాంబు వేసి కూడా హోమ్ మినిస్టర్ సరిపోయాడు కదా, ప్రైమ్ మినిస్టర్ పోయేవాడు కదా, దేశ సంక్షోభం పొందలేదు కదా. దీనికి ఎవరు కారణం? మేము పోవాలంటే కూడా ఒక పార్లమెంట్ సభ్యులు పాస్ ఇస్తే 3 చోట్ల తనిఖీలు చేస్తారు. అట్లా 3 చోట్ల తనిఖీ చేసేటువంటి వాళ్ళు ఉంటే ఒక బాంబు పెట్టుకొని పోతుంటే అతను వాళ్ళు అలౌ చేయడం ఏంటి? దానికి పాస్ ఎవరు ఇచ్చారు? బీజేపీ ఎంపీ ఇచ్చారు. అది పొరపాటు బీజేపీ కాకుండా ఏ ఎంఐఎంఓడో లేకపోతే కమ్యూనిస్ట్ ఇచ్చింటే అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అన్ఫామ్ చేసి ఉండేవాడు. కానీ బీజేపీ ఇచ్చాడు కాబట్టి దొంగ తెలుగుంటుంది ఆగిపోయారు. అంటే ఎంత నాన్ సీరియస్ అంటే, ఇంత భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఇద్దరు పోయి పొగబాబులు ఏంటంటే, దానికి మొట్టమొదటి ముద్దా ఎవరు? హోమ్ మినిస్టర్. రెండవ ముద్దా అంటే ప్రైమ్ మినిస్టర్. ఇది ఢిల్లీ గవర్నమెంట్లో లేదు కదా అలా పోలీసు భద్రత, సెంటర్లో ఉంది కదా. కాబట్టి పార్లమెంటునే కాపాడలేనటువంటి అసమర్థులు భారతదేశం ఏం కాపాడుతారని చెప్పేసి నేను ఒక చర్చ. నా ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఉద్దేశపూర్వకంగానే ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడంతా ఒక అవాంతం సృష్టిస్తారు, వాళ్ళే కల్పిస్తారు, ఒక టెన్షన్ క్రియేట్ చేస్తారు. ఒకసారి పాకిస్తాన్తో తగ్గు పెడతారు, ఒకసారి చైనాతో తగ్గు పెడతారు, రకరకాలుగా పెడతా ఉంటారు. ఇప్పుడు పార్లమెంటు మీద పెట్టడం ద్వారా చూసినామా, దేశాన్ని ఇంకా భద్రతగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఈ వామపక్ష తీవ్రవాదాన్ని నాశనం చేయాలి అన్ని మొదలు పెడతారు. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తీసుకునేట్టు ఒక నాటకీయ పరిస్థితి పెడతారు. నాటకీయం కాపాడకపోతే ఎంత సీరియస్గా ఉండాలా? ప్రైమ్ మినిస్టర్ వచ్చి చెప్పాలి కదా పార్లమెంట్లో, బయట వాగడం కాదు. పార్లమెంట్ లోపల వచ్చి ఇది జరిగింది చెప్పాలి కదా. హోమ్ మినిస్టర్ చెప్పాడా? చెప్పబోయాడు గారు, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి అన్నారు. అలాగే స్టేట్మెంట్ ఇవ్వని అన్నదా, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వని అన్నారు, ఇవ్వలే. బాయ్కట్ చేశారు, అందరూ సస్పెండ్ చేశారు. హైకట్ చేయరా, అందరు క్వశ్చన్ అడిగితే సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ చివరికి 150 మంది పైదానికి పోయింది. అంటే అపోజిషన్ లేకుండా పార్లమెంట్ నడిపించడం, స్వాతంత్రం సార్ ఇంతమంది బైక్ పనిష్మెంట్ ఇవ్వడం ఫస్ట్ టైం. అన్నది పార్లమెంట్ మీద గౌరవం ఏమవుతుంది? గౌరవం ఉండే అవకాశం లేదు. ఇవన్నీ రాబోయే ఎన్నికల్లో చేసిన జిమ్మిక్కులో భాగంగానే ఇది ఒక ప్రమాదకరమైన గేమ్ ఆడారు. ఈ ప్రమాదమైన గేమ్ రేపు నిజమైతే ఏం చేస్తారు? నిజంగా బాంబే షూట్ ఏమవుతుంది? నేను సీరియస్గా చూస్తాను. అందుకనే అన్ని రాజకీయ పార్టీలు కలిసి కూడా ఈ ప్రభుత్వం ఒక క్షణం కూడా ఉండడానికి లేదు. పార్లమెంట్లో జరిగినట్టు అల్లరి బయట, పార్లమెంట్ లోపల ప్రతిపక్షాలు మాట్లాడలేరు, బయట ఆందోళన చేయలేరు. అందులో 2 వైపు నుంచి వచ్చే నియంత్రణ చూసినప్పుడు ఇవన్నీ కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు గౌరవించిన ప్రభుత్వం ఎందుకున్నారు. అందుకని ఇది ఇండియా కూటమి ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కృతనిశ్చయితో ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాను. నిన్న మీటింగ్ అది జరిగింది, బాగా సక్సెస్ అయింది. దేశవ్యాప్తంగా జరిగింది, అన్ని జిల్లాలలో, రాష్ట్రాలు కూడా జరిగినాయి, ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు 22వ తారీఖున అయోధ్య రామాయణం ప్రారంభించబోతున్నారు. ప్రాక్టికల్గా అందరినీ పిలుస్తారు, అన్ని రాజకీయ పార్టీలు. దేవుడు మమ్మల్ని పిలిచారు, సోనియా గాంధీని పిలిచారు, ఇవాళ రాజకీయ ఎత్తుకలు అయితే వాళ్ళు పిలిచారు. మరి పోతాన్ని వాళ్ళు ఇష్టం. మేమైతే దానికి ఆసక్తి లేదు. నేను ఏం చెప్పేది ఏంటంటే, ఏ బాబ్రీ మసీదు ఇష్యూ అయితే ఎల్కే అద్వానీ దానికి ఆద్యుడు,
ఎల్కే అద్వాని రథయాత్ర చేయడం ద్వారా దేశం మొత్తం మీద తిరిగి బాబరీ మసీదు కోలుకోవడానికి ఆయన ప్రథమ ముద్దాయి. ఇంక రెండవ ముద్దాయి అంటే మనోహర్ చేసి మళ్ళా ఆమె చూడు ఉమా భారతి ఇదంతా ఆయన ఆద్యుడైతే ఇప్పుడు రామాలయం ప్రారంభోత్సవానికి ఎల్కే అద్వాని రాకూడదు, మురళీమోహన్ చేసి రాకూడదు అంటే ఇంతగా ద్రోహం కొట్టుకుంటుంది. అదేమంటే ఆరోగ్యం బాగలేకుండా, ఆరోగ్యం బాగలేకపోతే అంబులెన్స్ చూసుకోండి, వీల్ చైర్లు చూసుకోండి, ఆయన రాకుండా ఉండే ప్రసక్తే ఉంది. అంటే దీనికి ఎవరైతే ఆద్యుడో వాళ్ళని కూడా 3 నామలు పెట్టి, అంటే ఎల్కే అద్వాని లాంటి 3 నామలు పెట్టి దూరంగా పెట్టాలి. ఆయన వస్తే మళ్ళీ ఫేమ్ అవుతుంది, కంపేర్ చేస్తారు. ఎల్కే అద్వానికి మోడీకి మధ్య పోలుస్తారు. పోల్చినప్పుడు ఎల్కే అద్వాని చాలా గొప్పవాడు, ఇతను చాలా పనికివాడు అని చెప్తారు. ఆయనకి ఇష్టం లేదు. అది ఉద్దేశపూర్వకంగానే ఎల్కే అద్వాని లాంటి వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, అంతమంది ఎల్కే అద్వానిని మీరు అవమానపరిచి బయట పెట్టిన వాళ్ళు ఉపరాష్ట్రపతి ఏదో మిమిక్రీ చేశారట. ఏ మిమిక్రీ చేశారు? మిమిక్రీ అంటే అది కళ, కళల్లో మిమిక్రీ ఒక భాగం, దానికి ప్రైజులు వస్తుంటాయి. మీకు తెలుసు తెలియదు, మిమిక్రీ ఒక కళ చేసి ఉంటాం. కానీ ఆయన్ని మిమిక్రీ చేసి చెప్పి బాధపడి ఆయన పోయి కంట్రోల్ చేసి ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుల్ని అవమానపరచడం ప్రయత్నిస్తారు. మీకంతా మర్యాద ఉపాధ్యక్ష పని ఉంటే మరి ఎల్కేతో ఎందుకు లేదు? దీనికి ఆద్యులైతే ఇవన్నీ కూడా కేవలం జిమ్మిక్స్ పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో దేశంలో రాష్ట్రంలో జరిగే పరిణామాలపైన తీవ్రంగా చర్చించడానికి అవకాశం ఉంది. మేము కూడా ఈ ఫిబ్రవరి 2, 3, 4 తారీఖులలో హైదరాబాద్లోనే జాతీయ సమితి సమావేశం జరగబోతుంది. ఫిబ్రవరి 2, 3, 4 దానిలో జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలపైన, రాష్ట్రాలు జరిగేటువంటి ఎన్నికలపైన కూడా సమీక్ష చేయబోతుంది. రాష్ట్రాలలో ఇండియా కూటమి దానికి అనుబంధంగా ఉండే పద్ధతుల్లో ఎత్తుగడదానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో సక్సెస్ అయినాం, ఇంకా పార్లమెంట్ రాబోతుంది. ఆంధ్రాలో మళ్ళా అసెంబ్లీ వస్తుంది, పార్లమెంట్ 2 వస్తాయి. ఆడ కూడా మన పాత్ర ఉండాల్సింది. అయితే ఆంధ్రాలో ఇంకా రాజకీయాలు అనిశ్చితంగా ఉన్నాయి. ఒకవైపు బీజేపీ హోమ్ మినిస్టర్ సైన్ చూస్తారు అందరూ. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్ పని చూస్తాడు, చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ పని చూస్తాడు, పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పక్కన చూస్తాడు. అంటే వీళ్ళంతా బీజేపీ చూసి భయపడిపోతున్నారు. రాజకీయాల్లో భయం ఉండాల్సిన వల్ల ఈ రాజకీయ చర్చలు చూసి ఎందుకు చర్చ భయపడుతున్నారు? మోడీకి వ్యతిరేకిస్తే మన జైల్లో పెడతాడేమని జగన్, మోడీని వ్యతిరేకిస్తే పోల్ మేనేజ్మెంట్ చెడగొడతాడని చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి మధ్య రాజీ బ్యాలెన్స్ చేసేది పవన్ కళ్యాణ్. అందువల్ల ఒకవైపు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మారుతూ ఉన్నా కూడా ముగ్గురు ఈ ప్రతిపక్షాలు అధికార పట్టిన వాళ్ళు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ అయితే ఎవరికి నష్టం వస్తుందో మనం ఊహించుకోవాలి. మేము మాత్రం తేజ్ తెలుసుకుంటాం. ఇండియా కూటమికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళతోనే మా రాజకీయ సౌలభ్యం ఉంటుంది. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండే వాళ్ళతో ఉంటాం. బీజేపీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉంటే వాళ్ళతో మేము రాజకీయ సంబంధం పెట్టుకుంటాం. మాకు సీట్లు వచ్చి రాకపోతే వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ వల్ల తెలుగు రాష్ట్రాలు చెడిపోయినాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రం తీసుకునేది. రాష్ట్రం విభజన తర్వాత విభజన చట్టం అమలు చేయలేదు, ప్రత్యేక హోదా లేకుండా పోయింది, స్టీల్ ప్లాంట్స్ లేకుండా పోయినాయి, బ్యాక్వర్డ్ జిల్లాలకి గ్రాంట్స్ పోయినాయి, ఉన్న పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తారు విశాఖపట్నం. అట్లా తెలంగాణ అట్లా జరిగింది. తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేసి ఎవరైనా ఉంటే అది బీజేపీ వాళ్ళే. కాబట్టి బీజేపీ మాట్లాడితే ఎవరు ఓట్లు వేయరు. బీజేపీతో సావాసం చేస్తే వాళ్ళు కూడా ఓట్లు వేయరు. దాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఉంది ఆడ సెక్యులర్ పార్టీ వల్ల వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ యాక్టివ్ అవుతుంది. దానికి కారణం ఉంది. ఆడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ ఆన్ డిఎంకే ఉంది. దీని ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా ఆంధ్ర మీద పడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకోవడానికి వీల్లేదు.
దానివంతా కర్తవ్యం కృషి చేస్తుంది. అదేవిధంగా ఊగిసాడేటువంటి టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ఊగిసాడితే మా రాజకీయంగా నష్టపోతారు. మీరు నష్టపోతే నాకేం అభ్యంతరంలా, కానీ తెలుగు ప్రజలు అన్యాయం అయిపోతుంది. తెలుగు ప్రజలకు ఇంకా అన్యాయం జరిగిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉన్నట్టు నా ఉద్దేశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి డిపార్ట్మెంట్ పోటీ చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో సక్సెస్ అయ్యారు కదా, ఏపీలో కూడా మీరు పోటీ చేస్తారా, లేకపోతే టీడీపీ జనసేనతో కలిసి ఆలోచన? కాంగ్రెస్ పార్టీ మాకు నిషేధ పార్టీ కాదు, భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఆలోచిస్తాం. ఇండియా కూటమిలో ఉన్నారు, అంటే కూటమిలో ఉన్నారు కదా ఏడా? ఆల్రెడీ ఓవరాల్ ఇండియా మొత్తం కూటమిలో భాగంగా అదే అంటున్నా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం ప్రత్యేక పెడుతున్నా, కాంగ్రెస్ పార్టీ నిషేధించే పార్టీ కాదు మేము, అది మాకు శత్రువు అని చెప్పడం లేదు, కలిసే ఉంటాము. ఎన్నికలు ఎట్లా ఉంటుంది ఇంకా టైం పడుతుంది, దాన్ని మెచ్యూరిటీ రావాలి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలి మా ఉద్దేశం. మా ఉద్దేశం ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్తో సహా కలిసి ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీటు ఏమి లేవు, మాకు ఏమి లేవు, ఎంటర్ అవుతా అవసరం లేదు. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ కూడా. టీడీపీ ప్రిపేర్ అయితే టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, పవన్ కళ్యాణ్ కలిసి కాంబినేషన్ ఉంటే మంచి కాంబినేషన్ అవుతుంది. రాష్ట్రాన్ని కాపాడగలుగుతాం, దుర్మార్గ పాలినటువంటి వైసీపీ పార్టీని అడగొడతాం. అంటే టీడీపీని మీరు ఇండియా కూటమిలో ఇన్వైట్ చేస్తున్నారు. ఇండియా కూటమి రాకుండా మళ్ళీ బీజేపీ కూటమి పోరాడిందనుకో, మీకు మాకు రామరావు దండం పెడతాం. కానీ బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతున్నట్టు ఆరాటపడితే భయపడి బీజేపీ రాజకీయాలు చాలా మంచి చంద్రబాబు అనుకోడు, కానీ పోల్ మేనేజ్మెంట్ చెడగొట్టాలని భయం. పోల్ మీద ఏం చెడగొట్టగలరు, జనం తిరుగుబాటు ఏం చేయలేరు. కానీ చంద్రబాబు ధైర్యం, ఇవాళ చెప్పా, అదేనా అమ్ముతారా కర్నూలులో, అది కొనుక్కొచ్చి పెట్టండి, ధైర్యం అన్న మంది. ధైర్యం వస్తే అన్నీ వస్తాయి, ధైర్యం లేకపోతే ఏమి కాదు. మన జరిగింది రాజకీయాలు తెగింపు ఉండాలి తప్ప భయపడి నెంగి ఉంటే ఇంకా వంగబడి గుర్తారు. దాన్ని గుర్తుంచుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.